యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారము ఇచ్చిన కుటుంబము ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్, శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతతో సహకారాన్ని ఇస్తున్నారు. ఇందుపల్లి సుదర్శిని గారు, ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానము ప్రారంభించుకుందాము. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. కృతజ్ఞతతో సహకారం ఇచ్చిన మీ దాసులు, దాసురాలు, బిడ్డలు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారిని, బిడ్డలను మీరు ఆశీర్వదించండి. రేపటి నుండి మాసము అంతము వరకు అనుదినము ఎపిసోడ్ సహకారాలను పంపండి. చాలా అవసరాలు ఉన్నాయి ప్రభు, కృప చూపండి. ఆర్థికంగా వెనకబడి ఉన్నాము, అప్డేట్ చేయండి ప్రభు. ప్రతి అవసరం తీర్చండి. మీ ప్రణాళికలో ఎందుకు ఈ విధంగా ఉంచినారో అందుకు మీకు కృతజ్ఞతలు. నేటి వాక్య ధ్యానము మా ప్రేక్షకులకు ఆశీర్వాదకరంగా ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనము మీ ఎదుట ఉంచుకోండి. 9వ తారీఖు 14వ అధ్యాయం ప్రారంభించాము. 37వ వచనం దగ్గర ఉన్నాము. అంటే 11వ వర్తమానం అన్నమాట. 14వ అధ్యాయం మీద 11వ వర్తమానము. మార్కు సువార్త మనం ప్రారంభించి ఖచ్చితంగా ఇవాళకు 4 మాసాలు. ఇవాళకు 4 మాసాలు పూర్తవుతాయి. మనం 14 అధ్యాయాలు 120 డేస్ 120 రోజులుగా ధ్యానించామన్నమాట. ఇది దేవుని మహాకృప. విస్తరించిన వాక్య ధ్యానం నేను చెబుతున్నాను. ఈ సైకిల్, థర్డ్ సైకిల్, ఈ 3వ పర్యాయం ముగించిన తరువాత నా ఆరోగ్యము, మన దేశ పరిస్థితులు, మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో నాకు తెలియదు. మరలా ఇంకొకసారి అటెంప్ట్ చేయాలి అంటే 4th టైం అటెంప్ట్ చేయాలి అంటే బైబిల్ కంప్లీట్ చేయటానికి ఖచ్చితంగా 10 years పైనే పడుతుంది. ఇప్పటికే మనం 3,350 ఎపిసోడ్స్ అప్పుడు ప్రారంభించాం. ఇప్పుడు 5,400 ఎపిసోడ్స్కి వచ్చాము. అంటే 21 ఎపిసోడ్స్ ఇప్పటికీ పూర్తి చేశాం. కాబట్టి బైబిల్ కంప్లీట్ చేయటానికి ఇంకా మనకు ఒక సంవత్సరం, దగ్గర సంవత్సరంన్నర వరకు పట్టచ్చు. కాబట్టి సహకారులు ముందుకు రావాలి. ప్రభువును ప్రార్థిద్దాము. మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనము యొద్ద నుండి నేను వాక్యాన్ని ప్రారంభిస్తాను. చాలా అమోఘమైన వాక్యం అండి. యేసు గెత్సెమనే వనంలో తనను బహుగా ప్రేమించిన శిష్యుడైన పేతురుతోను, తాను బహుగా ప్రేమించిన శిష్యుడైన యోహానుతోను
అతని సోదరుడైన యాకోబుతోనూ గెత్సెమనే వనంలో ఉన్నారు. తాను ఆ రాత్రి అప్పగించబడతాడని ఆయనకు తెలుసు. ఇంకా కొన్ని గంటలలోనే ఆయన పాపమునకు శిక్ష భరించాల్సి ఉందని ఆయనకు తెలుసు. ఆ ఘడియకు సమీపిస్తున్న కొలది దేవుని యొక్క మహా ఉగ్రత పాపముపై పడుతున్నప్పుడు ప్రభువు ఆ పాపాన్ని భరించడానికి, జాగ్రత్తగానండి, ప్రభువు కలవరపడింది పాపమునకు కలుగు శిక్ష యొక్క తీవ్రతను బట్టి కాదు, పాపము ఆయనపై మోపబడుట. పాపము ఆయనపై మోపబడుట సహితం ఆయన సహించలేని కార్యం. అది కూడా ఎంతసేపు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. దేవుడు ఆయన శరీరం మీద పాపాన్ని క్షణంలో మోపటం, అంతే క్షణాన ఆకాశం నుండి అగ్ని, కంటికి కనపడేది కాదు అగ్ని, ఉగ్రత తీవ్రత ఆయన శరీరం మీద స్ట్రైట్గా పట్టడం. అదే సమయంలో ఆయన బిగ్గరగా కేకవేయటం, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఆ క్షణంలో ఆ శిక్ష పరిపూర్ణమైపోవటం. ఖడ్గం పడుతుంది కదా, ఎంతసేపు పడుతుంది? ఒక ఖడ్గం ఒక గొర్రె యొక్క తల కట్ చేయడానికి ఎంతసేపు ఉంటుంది ఖడ్గం తల మీద? ఇట్స్ నథింగ్ బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, టక్కన కట్ అయిపోతుంది. అలాగా అంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో, లిమిటెడ్ ఇన్ సెకండ్స్, యేసు శిక్షను పరిపూర్ణం చేశాడు కదా. ఆ పాపము ఆయన శరీరము మీద మోపబడటం అంతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఆయనపై ఉగ్రత పట్టడం అంతే సమయం. దానిని భరించలేక, దీనిని ఆ పాపాన్ని ఆ క్షణకాలం వహించడానికి కూడా ఆయన సిద్ధంగా లేడు, ఆయనకి ఇష్టం లేదు. అయితే ఆయన ఇష్టపడ్డాడు. తర్వాత తండ్రి యొక్క అభీష్టాన్ని నెరవేర్చడానికి తాను కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు, దాన్ని అంగీకరించాడు. ఆ దృష్టి, ఆ దృక్పథమున యేసు మిక్కిలి వేదన పడుతున్నాడు. ఎవరికి అర్థం కాదు అది, శిష్యులకు అసలు అర్థం కాలేదు. ఇప్పుడంటే పరిశుద్ధాత్మని సహాయంతో వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం కనుక విశ్వసించిన వారు అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని అవగాహనకు తెచ్చాడు. అయితే ప్రాముఖ్యం ఏమిటంటే, పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు కూడా ప్రభు వేదన పడుతుంటే వారు నిద్రకు ఉపక్రమించారు. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. యేసు, నాయన తండ్రి నీకు సమస్తం సాధ్యం అని ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళేమో నిద్రపోతున్నారు. యేసు వారి ఎదురుకు వచ్చారు. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినను మేలుకొని ఉండలేవా? And he came and found them sleeping. And he came అంటే it is not first time, it is second time. వాళ్ళు అప్పటికే ఒకసారి వార్న్ చేసి వెళ్ళాడు, అది రాయిలా మార్కు, మిగతా సువార్తలో రాసింది. వారు నిద్రపోతుంటే ప్రభు వచ్చి లేపారు. మెలకువకుండండి, ప్రార్థన చేయండి, శోధన సమీపిస్తుంది అన్నీ చెబుతున్నాడు ప్రభు. చెప్పి మరలా వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. మరలా వచ్చేటప్పుడు మరలా నిద్రపోతున్నాడు. ప్రభువు ముగ్గురుండగా ఒక్కరినే అడుగుతున్నాడు, ఏమని? సీమోను నీవు నిద్రించుచున్నావా?
And he came and found them sleeping and said to Peter, Simon, are you sleeping? నువ్వు నిద్రిస్తున్నావా సిమోను? ఆ ప్రశ్నలోనే ఉంది అసలు. యోహాను, యాకోబు, పేతురు మీరందరూ నిద్రపోతున్నారా అని అడగల ఆయన. ముగ్గురిలో ఒక్కరి మీద పెట్టాడు దృష్టి. సీమోను, నీవు నిద్రిస్తున్నావా? కనుక డేంజర్ ఎవరితో ఉందంటే సైమన్ పీటర్కే ఉంది. మెళుకోగుండి ప్రార్థన చేయి. ప్రభువు పేతురుకు చెప్పేది మెళుకోగుండి ప్రార్థన చేయి, కానీ నిద్రపోతున్నాడు. ఎందుకంటే ఇంకా కొద్ది క్షణాల్లో ఇస్కరియోతు యూద, టెంపుల్ పోలీస్ అంటారు, రానువారు, వాళ్ళని వెంట పెట్టుకుని వస్తున్నాడు. ప్రధాన యాజకుని సేవకులు కూడా వస్తున్నారు. వారిలో మల్క్ అని ఒకడున్నాడు. ఆ మల్కు చెవిని పేతురు తెగ నరికేశాడు. శోధన రాబోతోంది. పేతురు కత్తి పట్టబోతున్నాడు, రక్తం చిందించబోతున్నాడు. ఒక ప్రభుత్వం పంపిన ఒక వ్యక్తిపై అతని యొక్క విధులకు ఆటంకం కలిగిస్తూ నేరం చేయబోతున్నాడు. ప్రభు అందుకని అతనికి చెప్పారు, నువ్వు మెలకువగా ప్రార్థన చేయమని. దీన్ని బట్టి మనకు ఒక సత్యం అర్థం కావాలి. మన జీవితంలో కలుగు ప్రతి శోధనను రెసిస్ట్ చేసుకోవటానికి, దాని నుండి మనల్ని కాపాడుకోవటానికి ప్రార్థన దేవుడిచ్చిన ఒక గొప్ప ఆయుధము. మెళకువ, స్పిరిచువల్ అవేకనెస్, ఆధ్యాత్మిక మెళకువ చాలా ప్రాధాన్యం. ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారనుకోండి, వెంటనే మీకు అర్థం కావాలి మీకు శోధన అతి సమీపంగా ఉంది అని. ఎవరైనా మిమ్మల్ని పొగుడుతుంటే ప్రమాదం అతి సమీపం అనేది మీకు తెలవాలి. 2, మీ మనసు మరులు కలుపుతోంది అనుకోండి, లోకం కొరకు, పాపం కొరకు, పతనానికి సమీపం అయిపోతున్నాం అని తెలుసుకోవాలి. లోక స్నేహాన్ని ఆశిస్తున్నాం అనుకోండి, పతనం అంచునే ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి. కనుక మెళకువగా ఉండి ప్రార్థించమని హెచ్చరిక వచ్చిన తరువాత కూడా మరల నిద్రపోతున్నాడు అనంటే, మెళకువగా లేడు అనంటే అర్థం ఏమిటి? అందుకే ప్రభు, సీమోను నీవు నిద్రిస్తున్నావా? ఒక్క గడియ అయినను మేలుకొని ఉండలేవా? నన్ను ప్రేమిస్తున్నానని, నా కొరకు ప్రాణం పెడతానని చెప్పినటువంటి నీవు నిద్రపోతున్నావా? నన్ను ప్రేమిస్తున్నాను అని వీరందరూ కూడా ఏమైనా సరే, నేనైతే గనక నీకోసం నా ప్రాణం కూడా ఇచ్చేస్తా అన్నావు కదా, నా ప్రాణం కూడా ఇస్తాను అన్నావు కదా, అటువంటి నీవు నిద్రకు ఎందుకు ఉపక్రమిస్తున్నావు? నేను చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను. ఐ విల్ గాడ్ యూ, నిన్ను కాపాడుకుంటాం, నిన్ను సంరక్షించుకుంటాం, ఇన్ని కబుర్లు చెప్పావు కదా, నీవు కూడా నిద్రపోతున్నావా? చాలా సందర్భాల్లో మనం చాలా కమిట్మెంట్స్ చేస్తూ ఉంటాం. నేను ఇది చేస్తాను, అది చేస్తాను, అలా జరిగిద్దాం, ఇలా జరిగిద్దాం. అలా ప్రకటన చేసిన తర్వాత హౌ యూ కెన్ కీప్ యువర్ సెల్ఫ్ కామ్, ఎలా నీవు నిశ్శబ్దంగా ఉంచుకోగలుగుతావు, అది కరెక్ట్ కాదు. యూ షుడ్ వర్క్ ఆన్ దట్ ప్రాజెక్ట్. నువ్వు దాని మీద పని చేయాలి. అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో నేను కబుర్ల రాయుడు అంటారు చూశారు, కబుర్ల రాయుడు అలా ఉన్నాను నేను. నా వరకు నేను ఎప్పుడు సిగ్గుపడుతూ చెప్పుకుంటాను నా అంతరాత్మకు నేనే, నువ్వు ఉట్టి మాటలు చెప్తావు కానీ పని చేయవాయా అని. సోదరుడా, సోదరి, నేను ఏ విధంగా సద్విమర్శ చేసుకుంటాను, నిస్సిగ్గుగా నా దోషం నేను ఒప్పుకుంటాను.
మనుషులు ఎదుట, దేవుని ఎదుట. అభ్యంతరపడకుండా నేను పాపిని ప్రభు అనే తలంపుతో ఆయన పాదాల దగ్గరికి ఎప్పుడు వస్తాను. అదే నన్ను ప్రభువుకు సమీపం చేసింది. అదే నా అంతరంగంలో నెమ్మదినిచ్చింది. అదే నా అపరాధ భావం నుండి నన్ను తప్పించింది. కనుక నేను మనవి చేస్తున్నాను, మనము ఒక పని చెప్పాం, అది చేయాలి. దాని కొరకు కృషి చేయాలి. నిద్రపోతే ఎట్లా? ఆ పని నీ హృదయంలో రింగ్ అవుతూ ఉండాలి ఎవ్రీ టైం. కానీ పేతురుకి అట్లా లేదు. పేతురు చెప్పిన కొద్దిగా కొంచెం గంటలు కూడా కాలేదు కదండి. కొన్ని గంటలు కూడా గడవక మునిపే పేతురు నిద్రపోతున్నాడు. అందుకనే ప్రభు చెబుతున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. గమనిస్తున్నారా? దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనెలో ప్రకటన చేసిన మాట ఏమిటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువగుండి ప్రార్థించండి. మన కన్ను మనలను పాపమును చూచుటకు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ మాట పలికినప్పుడు అర్థం ఏంటంటే హృదయం ప్రేరేపిస్తుంది నేత్రాశకు అని, అంతేగాని కన్నుకు ప్రేరణాశక్తి ఉందనిగా. మన యొక్క శరీరం పాపం కొరకు ప్రేరేపిస్తూ ఉంటుంది. దానిని రెసిస్ట్ చేయాలి అనంటే మెళకువగా ఉండి ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకుండా ఉండేటట్లుగా, శోధన నుండి మనం తప్పించబడాలి అనంటే మనకు ప్రార్థనా జీవితం కావాలి. అత్యధికమైన ప్రజలలో లేనిది క్రైస్తవ జనాంగంలో ప్రార్థన అనుభవము. మనకు ప్రార్థన అనుభవం ఎక్కడుందంటే, ఉదయాన్నే బెడ్ మీద నుంచి దిగే ముందు క్షణం కళ్ళు మూసుకొని అంటాం, దేవుడా ఈ దినమంతా కాపాడు. బ్రేక్ఫాస్ట్ ముందు దేవుడా కృతజ్ఞత. భోజనం ముందు దేవుడా నువ్వు ఇచ్చావు కృతజ్ఞత. ప్రయాణమై బయటికి వెళ్ళినప్పుడు దేవుడా భద్రత కొరకు. మన ప్రేయర్స్ ఎట్లయిపోయాయంటే అవసరాల కొరకు ఇచ్చిన దాని కృతజ్ఞత కొరకు అయిపోయాయి తప్ప, కొద్ది గంటలు యాకోబు ఎబ్బోకులో పెనుగులాడాడు చూశారు, ఆ రెజలింగ్ ఉందా మన ప్రార్థనలో? అబ్రహాము లోతు కొరకు అంగలాచి ప్రార్థించాడు చూశారు, ఆ రెజలింగ్ ఉందా మన ప్రార్థనలో? గోజాడుట అంటారు, అది ఉందా? ఊరికి ఏదో అప్లికేషన్ ఒక SMS పంపించినట్టుగా మ్యాటర్ టైప్ చేసి ఒక క్లిక్ కొట్టినట్టుగా చేస్తున్నారు వాళ్ళ ప్రార్థనలు. ప్రార్థన యొక్క అర్థం తెలుసుకుని, దాని యొక్క శక్తి తెలుసుకుని, దానిలో కొనసాగటం వల్ల కలిగే ఫలం తెలుసుకుని మనం గనక ముందుకు సాగితే గొప్ప గొప్ప శోధనల నుండి ప్రభు మనల్ని తప్పిస్తాడు. వాటిలో పడిపోతే ఎట్లుంటుందో తెలుసా? మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గోతులు ఉంటాయి, వెహికల్ టైర్ అందులో పడకుండా తప్పించుకుంటూ వెళ్తుంటాం. పడిపోతే అందులో గోతులో పడతాం, తర్వాత కింద పడతాం, దెబ్బలు తాగుతాం. కనుక శోధనలో పడద్దు. అవాయిడ్ ద టెంప్టేషన్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇది సామాన్యమైనది కాదు. శోధన కలుగుతుంది, కానీ డు నాట్ ఈల్డ్ టు ద టెంప్టేషన్. లోబడద్దు, రెసిస్ట్ ఇట్, ఎదిరించు, దూరంగా జరుగు. అలా జరగాలి అంటే యూ నీడ్ ద ప్రేయర్ లైఫ్. ప్రార్థనా జీవితం కావాలి. మీరు ఇంట్లో ఖాళీగానే ఉంటారా అధిక శాతం? వై కాంట్ యూ నీల్ డౌన్ rather than sitting before television and కంప్యూటర్ ముందు, టీవీ ముందు కూర్చోవటం కంటే, న్యూస్ పేపర్ వేసుకొని గంటలు 2-3 పేపర్లు చదివే కంటే
వై కాంట్ యూ నీల్ డౌన్? నువ్వెందుకు మోకరించకూడదు? దేశం అల్లకల్లోలంగా ఉంది కదా, దానికోసం ఎందుకు ప్రార్థించకూడదు? ఆత్మలు నశించిపోతున్నాయి కదా మన దేశంలో, మనం ఎంతో ప్రేమిస్తున్న దేశం ప్రజలు కదా, వారి కొరకు ఎందుకు ప్రార్థించకూడదు? మెళకువ లేదు, ఆత్మలో మెళకువ లేదు, స్తబ్దత నిశ్శబ్దత వచ్చేసాయి, నిశ్చల స్థితి వచ్చింది, చలనం లేదు, ఆ సెన్సేషన్ లేదు, స్పిరిచువల్ సెన్సేషన్ డెడ్ అయిపోయింది వాళ్ళ క్రైస్తవంలో. కనుక నేను మనవి చేస్తున్నాను, ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు, పేతురు మెళకువగా ఉండి ప్రార్థన చేయి, మెళకువగా ఉండి ప్రార్థన చేయి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. అంటే ఆత్మసిద్ధం అంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల లోబడుటకు ఆత్మ సిద్ధంగానే ఉంది, కానీ శరీరం మాత్రం ఆధ్యాత్మిక విషయాలకు సహకరించటం లేదు. ఆధ్యాత్మిక విషయాలకు శరీరము సహకరించటం లేదు. మోకరించి ప్రార్థన చేయంటే శరీరం ఒప్పదు, ఉపవాసం ఉండు అంటే శరీరం ఒప్పదు, ఇతరుల సహాయం కొరకు నీ శరీరాన్ని వినియోగించంటే శరీరం ఒప్పుకోదు, పని చేయి అంటే ఒప్పుకోదు, సహాయం చేయి అంటే ఒప్పుకోదు, లెగు వెళ్ళు ఇతరుల కొరకు పనిచేయి అంటే ఒప్పుకోదు శరీరం. ఆ మనకెందుకులే, మనదా ఏమిటిది, వైషుడాయ్ నాకెందుకు. కనుక ఆత్మ ఎప్పుడు సిద్ధమే ఇతరులకు సహాయం చేయటానికి, కానీ ఎప్పుడైతే ఈ శరీరం బలహీనమైపోయింది, అంటే ఆత్మకు సహకరించడానికి బలహీనమైంది, శారీరకంగా దృఢంగానే ఉండుండొచ్చు నువ్వు, కానీ ఆత్మకు సహకరించుటలో బలహీనం అయిపోయావు. యేసు చెప్పినట్టుగా ఉండటానికి నిద్ర ఎందుకు వస్తుంది పేతురికి? అంటే శరీరం సిద్ధపాటులో పెట్టుకోలేకపోయాడు. ఇవాళ మనందరి ప్రాబ్లం ఇదే. ప్రార్థన చేయకపోవటానికి, మందిరానికి వెళ్ళకపోవటానికి, సహవాసం కలవకపోవటానికి, సువార్తకు బయటకు వెళ్ళకపోవటానికి, వీటన్నిటికీ కారణం శరీరము సిద్ధంగా లేదు, బలహీనంగా ఉంది. శరీరం బలహీనంగా ఉందంటే శరీరము ఆత్మకు సహకరించడంలో బలహీనంగా ఉంది, కానీ పాపానికి సహకరించడంలో మాత్రం చాలా దృఢంగా బలంగా ఉందని కూడా అర్థం. ఏమిటి ప్రయోజనం? కామక్రోధ మదమాశ్చర్యాలు అంటారు విషయాలు, వాటిని జయించటానికి నీ శరీరం నువ్వు అభ్యాసం చేయించకపోతే శోధనను నీవు ఆహ్వానిస్తావు. రెసిస్ట్ చేయటం తర్వాత, అడ్డుకోవటం, ఆపటం, ఎదిరించడం తర్వాత నువ్వే దాన్ని పీల్చుకుంటావు, రా 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 అని పీల్చుకుంటావు, పాపం చేస్తావు. కాబట్టి ప్రార్థనా జీవితం చేత, అందుకని ఉపవాసము చేత నీ శరీరాన్ని నీవు శ్రమ చేత నలుగగొట్టడం నేర్చుకోవాలి. శరీరమును ఆధ్యాత్మిక కార్యాలకు అడ్డు లేకుండా మనం సిద్ధం చేయాలి. అప్పుడు మెళకువతో కూడిన భాగ్యవంతమైన ఆధ్యాత్మిక స్థితి మనకు కలుగుతుంది. తిరిగిపోయి అంతకుముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించాడు. ఆయన మూడవ మారు తిరిగి వచ్చి చూచినప్పుడు వారు నిద్రిస్తూనే ఉన్నారు, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకి ఏమో ఉత్తరం ఇయ్యాలో వారికి తోచలేదు. ఆయన మూడవసారి వచ్చి, మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు, లెండి వెళుదము, నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. నన్ను అప్పగించువాడు సమీపించాడు. ఇస్కరియోతు యోధ సమీపించాడని యేసయ్య అంతరంగంలో తెలుసుకున్నారు. హీ అక్నాలెడ్జ్డ్ దట్, హీ వాజ్ రివీల్డ్ దట్. అది ఆయనకు అర్థమవుతుంది. ఆయన తెలుసుకుని ఉన్నాడు. ఆయన వారితో చెబుతున్నాడు, నన్ను అప్పగించేవాడు సమీపించాడు, సమయం సమీపిస్తోంది. శిష్యులకి ఏం అర్థం కావట్లా, కనెక్ట్ అవుతున్న వర్డ్స్లో మాట్లాడతలేదు యేసు ప్రభు, కానీ ఒరిజినల్గా కనెక్ట్ అవుతుంది ఆ వర్డే.
మనం మనకు అర్థం కానప్పుడు అనుకుంటాం ఈయనేంటో మాట్లాడుతున్నాడని, కానీ వాస్తవం ఆయన మాట్లాడుతున్నదే వాస్తవం. మనకు అర్థం కాలేదు కనుక మనం వాస్తవంగా ఉన్నాం అనుకుంటాం. నేను చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు రాబోతున్న ప్రమాదాలను వచ్చిన విశ్లేషణ చేస్తూ ఉంటాను. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఈయనేంటి కొంచెం విపరీతంగా ఆలోచిస్తున్నాడేమో, అత్యధికంగా మమ్మల్ని భయపెడుతున్నాడా అనుకుంటారు. కాదు, అపవాది యొక్క తంత్రం ఎరిగిన వాడిగా, శరీరం యొక్క బలహీనతను ఎరిగిన వాడిగా, మానవుని యొక్క పతనావస్థను గుర్చినటువంటి జాగ్రత్తలు తెలిసిన వాడిగా నేను చాలామందికి ఇచ్చిన హెచ్చరికలు వాళ్ళు పెడచెవిని పెట్టారు. ఇది మనకు ప్రమాదం అండి అని ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్పాను. ఇలా ప్రవర్తించొద్దండి మనం అని చెప్పాను. నబ్బే మీరు వేరేగా భయపడుతున్నారు అన్నారు నన్ను, కానీ ఆ తర్వాత కానీ వారికి అర్థం కాలేదు. కనుక ప్రవక్త దైవ సేవకుడు ముందస్తుగా ఎస్టిమేట్ వేస్తాడు ఆధ్యాత్మికంగా రాబోతున్న స్థితి. దాన్ని మనకెందుకులే అని చెప్పి వదిలేసేవాళ్ళు అందులో పడతారు, ఆ ఉచ్చుల్లో పడతారు. ప్రభువు తాను అప్పగించబడటానికి సమయం వచ్చినదని, అప్పగించేవాడు కూడా దగ్గరకు వచ్చేసాడని వాళ్లకు తెలియచేశాడు. ఇక 43వ వచనంలో వెంటనే ఆయన ఇంకా మాట్లాడుతుండగా అంటే, రేపు నేను చెబుతాను దీని మీద, ఆయన తన మాటలు కంప్లీట్ చేస్తున్నాడు. వెంటనే ఇమ్మీడియట్లీ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో. వెంటనే ఇస్కరియోతు ప్రవేశించాడు. సోదరుడా, సోదరి, దేవుని వాక్యము నీ హృదయములోనికి చేర్చుకో. వాక్యము ప్రకారం రూపాంతరం చెందు. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేటి వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు ఫతేబాద్లో నివాసం ఉంటున్న ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, అదనపు జాయింట్ కలెక్టర్, మరియు శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు, వీరి కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము నుండి మీరు మాకు ఇచ్చిన హెచ్చరికలు పాటించుటకు, మెళకువలు పాటించుటకు కృప చూపండి. ప్రార్థనా జీవితం కొదవై ఉన్నది ప్రభువా, మమ్మను కనికరించి వృద్ధిలోనికి తండి. ఆత్మ సిద్ధంగా ఉంది, నీ రాజ్యం చేరటానికి కూడా ఆత్మ సిద్ధంగా ఉంది, కానీ శరీరం నీ పని కొరకు సిద్ధం కావటం లేదు. శరీరాన్ని బలపరచండి, ఆత్మీయంగా పనిచేయుటకు నేర్పండి. శారీరకంగా దిగజారుడుతనం నుండి శరీరాన్ని విడిపించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చినటువంటి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారులను దీవించండి. యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.